వంటగది నుండి ఈ రెండు వస్తువులను ఇప్పుడే తీసేయండి. లేదంటే మీ ఇంట మానసిక ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం సంభవిస్తుంది. భారతీయ సంస్కృతిలో వంటగదిని అన్నపూర్ణ దేవి నివాసంగా భావిస్తారు. ఇక్కడ తయారు చేసిన ఆహారం శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సు, ఆత్మను కూడా పోషిస్తుంది. అందువల్ల వాస్తు శాస్త్రం వంటగది దిశ, కొన్ని వస్తువుల స్థానం, దాని పరిశుభ్రతపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సానుకూల, ప్రతికూల శక్తి చీపురు, డోర్ మ్యాట్ పై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండు వస్తువులు అపరిశుభ్రంగా ఉంటే మానసిక ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం సంభవించవచ్చు అంటున్నారు వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు. వంటగదిలో చీపురు ఎప్పుడూ ఉంచవద్దు అంటున్నారు. ఇది ఆహారం లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, ఆహార శక్తిని ప్రతికూలంగా చేస్తుంది, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది ఇంట్లో అనవసరమైన ఖర్చులు, ఆర్థిక అసమతుల్యతను చూపుతుంది. డోర్ మ్యాట్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మురికి లేదా అపరిశుభ్రమైన మ్యాట్లను ఎప్పుడూ ఉంచకూడదని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చీపురు, డోర్ మ్యాట్ను ఎక్కడ ఉంచాలి? చీపురును ఇంటి నైరుతి మూలలో లేదా బాత్రూం దగ్గర ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. చీపురును ఎప్పుడూ నిలబడి లేదా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచవద్దు. శుభ్రం చేసిన తర్వాత చీపురు, డోర్ మ్యాట్ను సరైన స్థలంలో ఉంచండి. తద్వారా వాటికి ఇతర ప్రతికూల ప్రభావాలు ఉండవు. పురాతన వాస్తు గ్రంథాలు, పండితుల అనుభవాల ప్రకారం వంటగది సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. చీపుర్లు, డోర్ మ్యాట్లు వంటివి ఈ శక్తిని నాశనం చేస్తాయి. చీపురు దిశను మార్చడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చాలా కుటుంబాలు గ్రహించాయి. మీరు తెలియకుండానే వంటగది దగ్గర చీపురు, డోర్ మ్యాట్ ఉంచినట్లయితే దానిని వెంటనే తీసివేసి సరైన స్థలంలో ఉంచండి. వాస్తు శాస్త్రం దిశ, అలంకరణ గురించి మాత్రమే కాదు, ఇది ఇంట్లో శక్తిని సమతుల్యం చేసే శాస్త్రం. వంటగది శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం స్వచ్ఛంగా ఉంటుంది, ఇంటికి శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.